మీ ఖైదా? ఎవరా ఖైదీ? ఖైదీ నంబర్ 786 యాక్సిడెంట్ చేసి వచ్చాడు చూడు, ఆ ఖైదీ. ఆ గురువు గారా? ఆ గురువు గారే. ఇంతకీ మీరు ఎవరు? నేను గురువిని. గురువునా అంటే? ఎలా చెప్పేది? నేను మీ గురువు గారి జీవిత నమస్కారం అండి, రండి కూర్చోండి. వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? ఎవరి అమ్మాయి? మన గురువు గారి వైపు గారు, గురువుని. నమస్కారం బాబాయ్ గారు. ఆశీర్వాదం అమ్మా. గురువు గారిని చూడాలి చావా? అయితే గురుగారి దగ్గర స్వయంగా తీసుకెళ్తాను రామ్మా. జిందాబాద్ బాబాయ్ గారు. రామ్మా. చిరంజీవి రాఘవకు ఆశీర్వదించరాయినది. నా పేరు జగన్నాథరావు, జైలు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. మా అమ్మాయి కార్ యాక్సిడెంట్ చేస్తే నీ చదువు నిమిత్తం నీ తమ్ముడు ఆ నేరాన్ని తన మీద వేసుకుని ఈ 25,000 నీకు పంపమన్నాడు. ఈ విషయం ఎవరికీ తెలియజేయొద్దన్నాడు. ఒరే చిన్నాడా, ఏమిట్రా ఇది? నేనేం చేయకుండా పని చేయలేదు నాయనమ్మా. అనుకోకుండా యాక్సిడెంట్ చేసి. అవునరా, చెయ్యని యాక్సిడెంట్ నీ నెత్తి మీద వేసుకుని ఆ పెద్దంటి పరువు కాపాడావు. చిన్నవాడిపైనా మా అందరి బరువు నీ నెత్తి మీద వేసుకుని నీ జీవితాన్ని జైలు పాలు చేసుకున్నావు. నాయనమ్మా, ఇదంతా నీకెవరు చెప్పారు? నా మూలంగానే తెలిసింది. నభ్రియాత్ సత్యం అప్రియం అన్నారు, కానీ ప్రియమైన సత్యాన్ని చెప్పకూడదని వేదాల్లో కూడా లేదుగా గురుగారు. చిన్నడా, తమ్ముడు, అందరికంటే చిన్నవాడువైనా ఎంతగా ఎదిగిపోయావురా. ఎలా ఉన్నారమ్మా? నువ్వా? గట్టిగా రోబక్కయ్య, నిన్ను చూడాలనిపించి మనసుండు బట్టలేక వచ్చేసాను. పెద్ద బాబాయ్కి తెలిస్తే మెడ పెట్టుకుని బయటకు గెంటేస్తాడు. నిన్ను చూస్తే చాలా ముద్దు వస్తుంది. అల్లు పని ఓ ముద్దిచ్చి గట్టిగా పట్టుకో. ఇంకా దగ్గరికి లాగు. నేను కాదు, వాళ్ళ అక్కని. బాబు, ఆ అమ్మాయి ఎవరో కాదు బాబు, మా అమ్మాయి. వస్తాంరా చిన్నాడా, జాగ్రత్త. బాబు పోలీస్ అబ్బాయి, మా వాడిని కాస్త జాగ్రత్తగా చూసుకో. అలాగేనమ్మా. ఓకే వస్తానండి. అలాగే వస్తాం బాబు. ఉంటా వదినా. ఏంటి వాళ్ళతో వెళ్ళవా? ఇక్కడే ఉండిపోతావా? నమస్కారం అండి. అక్షీ అక్షీ, నా పేరు గాలి సుబ్బారావు అండి. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది లేవయ్యా, నువ్వు ఈదురుగాలికి ఎక్కువ సుడిగాలికి తక్కువ. వచ్చిన పని ఏమిటో చెప్పు. ఓ మడిసిని మర్డర్ చేసి పెట్టాలండి. ఎవరిని? ఈ నస్కుళ్ళు పిసుకుళ్ళు ఇనుపగజ్జల ఏకాంబరం గారికి నచ్చు. ఆయనకు వచ్చావయ్యా చెప్పు. ఊరి ఎమ్మెల్యేనండి. ఏమిటి మన ఎమ్మెల్యే ఇందు వద్దమ్మా? ఆవిడ మర్డర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఎలక్షన్ వచ్చేస్తాదండి. అప్పుడు నేనేనండి క్యాండిడేట్ని. అయితే ఈ మద్రకి 50 లక్షలు అవుద్ది. ఇచ్చుకుంటానండి. ఇవాళ ఏకాదశి, ఏకాశి మరణం, ద్వాదశి దహనం, త్రయోదశి అసెంబ్లీలో సంతాప తీర్మానం. ఓహో, ఏమి జాతకురాలయ్యా. మీరు చెప్పిన పని చేశాను సార్.
పేరు రఘుపతి అండి. ఏం చెప్పండి. రాత్రి ఎమ్మెల్యే ఇందోదన గారి మద్దతు జరిగింది కదండి, ఆ సమయంలో వారితో మాట్లాడదాం నేను అక్కడికి వెళ్ళానండి. ఇజ్ ఇట్? ఆవిడ గారిని చంపిన వ్యక్తిని నా కళ్ళారా చూశాను. ఎమ్మెల్యే గారిని ఆవిడ సెక్యూరిటీ గారిని కాల్చి చంపాడు. ఆ సెక్యూరిటీ గారిని ఏకాంబరం గారి తమ్ముడు కనకాంబరం జీవితం గుర్తించి చంపాడు సార్. ఇప్పుడే నేను బయలుదేరి వస్తున్నాను, మీరు అక్కడే ఉండండి. మీకు చాలా థ్యాంక్స్ ఎస్పీ గారు. ఎందుకు సార్? వాడిని మీరు అక్కడే ఉండమన్నందుకు. మాట్లాడదాయి సార్. ఐఎమ్ సారీ మిస్టర్ రాజా, దేనికి సార్? మీరు కార్పెంటరీ పనిచేస్తుండగా ఒక కబురు వచ్చింది. మీ పెద్దన్నయ్య మా పెద్దన్నయ్య ఏమిటి సార్? ఏం జరిగింది? చనిపోయాడు. చేసిన నేరం. లారీ యాక్సిడెంట్ చేసి ఒకరిని చంపాడు. ఓకే, సంతకం పెట్టు. నేరస్తుని మీకు అప్పగించాం. షల్ ఐ టేక్ లీవ్ సార్? ఓకే. ఇన్స్పెక్టర్. ఎస్ సార్. ఈ కుర్రాడు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు, మన ఊరు వాడే. ఇతని గురించి కొంచెం ఎంక్వైరీ చేయాలి. జస్ట్ మినిట్. ఇతను కలెక్టర్ కాబోతున్నాడు. మా అమ్మాయి నుంచి ఆలోచన ఉంది, ఎంక్వైరీ చాలా జాగ్రత్తగా చేయి. ఇదే మా ఇల్లు. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ బాయ్. వెళ్ళిపోయాడు రా రాఘవ. ఈ సంగతి నీకు తెలిస్తే నీ చదువు పాడైపోతుంది. చిన్నాడు తెలియపరచొద్దు అన్నాడు రా. ఇదేమిట్రా? నేను జైల్లోకి వెళ్ళేటప్పుడు నీరసమొహాలే, తిరిగి బయటకు వస్తుంటే కూడా అవే నీరసమొహాలు. ఏం భోంచేయట్లేదా? రాజా, అన్నయ్య. అదే అన్నయ్య పోయాడు కదా, ఆ బాధను తట్టుకోలేక. అది కాదురా రాజా. రాజా ఉంటాను సార్. నానమ్మా, ఎస్పీ గారు. నమస్కారం అమ్మా. నా పేరు శ్రీనివాసులు. ఈ అమ్మాయి మా అమ్మాయి లత. కూర్చోండి బాబాయ్ గారు. థ్యాంక్స్. కూర్చోండి. బాబు గారు, తమరు ఎందుకు వచ్చినట్టు? సందర్భమో అసందర్భమో తెలీదు, ఓ శుభకార్యం గురించి అడుగుదామని వచ్చాను. అంటే అదే మా అమ్మాయికి మీ అబ్బాయికి పెళ్లి సంబంధం విషయమై పెద్దలు తమరితో మాట్లాడదామని. మా అమ్మాయి మీ అబ్బాయి అంటే ఇష్టపడుతుంది. మరి మీ అబ్బాయి ఏమంటాడో? నాకేం అభ్యంతరం లేదు. బాబు గారు, మా ఇంట్లో ఏ నిర్ణయమైనా అందరం కలిసే తీసుకుంటాం. మా చిన్నాడు రాజా ఇప్పుడు వస్తాడు జైలు నుంచి. నాకు తెలుసమ్మా,
అందుకే అతను వచ్చేలాగా మనం శుభం అనుకుంటే రాగానే తీపి తినిపించవచ్చు. వాడి నోటి నుంచి వచ్చే సమాధానమే మా అందరి నోటికి తీపి కబురు బాబు గారు. అమ్మా బాబాయ్ వచ్చాడే. వచ్చావా? నిన్ను గురించే తలుచుకుంటున్నావురా. 100 ఏళ్ళ ఆయుష్. ఎలా ఉన్నావురా ఎస్పీ గారు? కొంచెం అలా పక్కకు వస్తారా? మనం ప్రైవేట్గా మాట్లాడుకుందాం. వై నాట్? షూర్. పద బాబు. ఏమిటి తతంగం అంతా? అదేమిటి బాబు, ఆ మాత్రం తెలీదా? నిశ్చితార్థం. పోలీసు వై ఉండి హంతకులతో చేతులు కలిపే నీలాంటి వాడితో వెయ్యం అంటే మా ఇంట్లో మనుషులే కాదు, కుక్క కూడా నేను 10 ఆమళ్ల దూరంలో ఉంచుతుంది. నా సంపదకి మీ దరిద్రానికి 100 ఆమళ్ల దూరం ఉందని తెలిసి కూడా ఏరి కోరి మీ సంబంధం కోసం ఎందుకు వచ్చానో తెలుసా? మీ అన్నయ్య కలెక్టర్ అవుతున్నాడని. తెలుసు. కలెక్టర్ అల్లుడు చేతిలో ఉంటే అడ్డు ఆపు లేకుండా నేరాలు సాగించుకోవచ్చు అనే నీ నీచ బుద్ధి నాకు బాగా తెలుసు. నేనెంత నీచునో నీకు అర్థమైందిగా. ఇప్పుడు నువ్వు ఈ సంబంధానికి అడ్డుపడ్డావనుకో. ఏం చేస్తావు? నేను ఈ రోజే జైలు నుంచి వచ్చాను. అవసరమైతే పెద్ద నేరం చేసి మళ్ళీ జైలుకి వెళ్ళటానికి రెడీ. చూడు బాబు, ఎవరైనా కలెక్టర్ అయ్యే ముందు అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఎంక్వైరీ చేసి పోలీస్ రిపోర్ట్ పంపాలి. చూడు, ఇది మీ అన్నయ్య గురించి ఎంక్వైరీ చేసి నన్ను రిపోర్ట్ పంపమని గవర్నమెంట్ నాకు రాసిన లెటర్. నువ్వు చెయ్యి నేరం మీద వేసుకుని మీ అన్నయ్యని ఆ డబ్బుతో చదివించావని నేను ఎంక్వైరీలో తెలుసుకున్నాను. మీది చాగమూర్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, మీ అన్నయ్య కలెక్టర్ అవుతాడు. కాదు నేరస్తుల ఫ్యామిలీ అని రాశాననుకో, బిల్ కలెక్టర్ కూడా కాడు. మరి మీ అన్నయ్య కలెక్టర్ కావాలనుకుంటావో ఇంకేం కావాలనుకుంటావో నువ్వే నిర్ణయించుకో.